ఇంత మంచి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక మంచి మసాలా దట్టించి వేయించిన ఫిష్ ఫ్రై ఇంకా పప్పు చారు అన్నంలో కలుపుకొని అలా ముద్దలు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అసలు మ్యాటర్ ఏంటంటే ఆగస్ట్ 15 ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి అలా హైవే మీద రైడ్ కి వెళ్ళిపోదాం అని అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ వెళ్తూ ఏదైనా వాటర్ ఫాల్స్ ని విజిట్ చేస్తే భలే ఉంటుంది అనిపించింది. వెళ్తున్న దారిలో చాలా మంది బైక్ రైడర్స్ అయితే కనిపించారు. ఇంకా వెళ్తున్న దారిలో అలా అలసిపోయినప్పుడల్లా కనిపించినవన్నీ లాగించేసాము. ఈ కోత చూడండి అందరి దగ్గర లాగేసుకుని భలే తింటుంది. ఇంకా ఫైనల్ గా బెంగళూరు నుంచి ఒక ఆల్మోస్ట్ 4 hours ట్రావెల్ చేసిన తర్వాత మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. అంత దూరం ట్రావెల్ చేసి అలసిపోయిన తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ చూడగానే అలసటంతా తీరిపోయినట్టు అనిపించింది. ఇంకా ఈ వాటర్ ఫాల్ వచ్చేసి బారా చుక్కి వాటర్ ఫాల్. లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను, చూసేయండి. ఇంకా వచ్చే దారిలో ఈ బ్యూటిఫుల్ కావేరీ రివర్ అయితే చూసుకుంటూ వచ్చేసాము. అప్పటికే మధ్యాహ్నం అయిపోవడంతో ఫుల్ గా ఆకలిస్తుంది. పక్కనే ఉన్న దాబాలో బెస్ట్ ఫిష్ ఫ్రై దొరుకుతుందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకేముంది, ఫ్రెష్ గా ఫ్రై చేసిన ఫిష్, పప్పు చారు, వైట్ రైస్ ఫుడ్ అయితే లాగించేసాము. అసలు ఎన్ని బిర్యానీలు తిన్నా ఈ సాటిస్ఫాక్షన్ అయితే దొరకదు కదా. మీకేమనిపిస్తుందో కమెంట్ చేసేయండి.